నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను 34 సైజు లైనింగ్ బ్లౌజు కట్ చేస్తున్నానండి. దీనికోసం హ్యాండ్స్ ముందుగా తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగానే నేను హ్యాండ్స్ కోసం 4 మడతల్ని లైనింగు మడత పెట్టుకున్నానండి. హ్యాండ్ హైటు 10 ఇంచులు తీసుకున్నానండి. ఈ 10 ఇంచుల నుంచి తిన్నగా ఈ 4 మడతలకి ఆపోజిట్ వరకు ఒక గీత గీసుకొని దాని నుంచి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకోవాలండి. హ్యాండ్ హైట్ నుంచి అలా క్రాస్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ కట్ చేసుకొని హ్యాండ్ హైట్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు వెనక పార్టు తీసుకుందామండి. బ్లౌజు వెనక పార్టు 15 ఇంచులు పొడుగండి. 15 ఇంచుల పొడుగుకి షోల్డరు అతకడానికి 1/2 ఇంచు, కింద నడుము భాగానికి 1/2 ఇంచు కలిపి మొత్తం 16 ఇంచులు తీసుకున్నానండి. ఇది 34 సైజు బ్లౌజ్ కాబట్టి 4 భాగాలు చేస్తే 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5కి 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని 10.5 ఇంచులు పెట్టుకున్నానండి. బ్లౌజ్ లూజు 10.5 ఇంచులండి. బ్లౌజు షోల్డర్ కోసం మొత్తం 5 ఇంచులు తీసుకున్నానండి. దీనికి నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నానండి. బ్లౌజు వెనక వైపు నడుము కోసం 4.5 ఇంచులు తీసుకున్నానండి. నెక్ డీపు 10.5 ఇంచులు తీసుకున్నానండి. 10.5 ఇంచులు తీసుకున్నాక చంక డౌను 6 ఇంచులు తీసుకున్నానండి. 6 ఇంచులు తీసుకున్నాక కార్నర్లో 1 ఇంచు వచ్చేటట్టు రౌండ్ షేప్ గీసుకోవాలండి. నెక్ డీపు 10.5 తీసుకున్నానండి. నెక్ కింద వైపు డీప్ ఏమో 3 ఇంచులు తీసుకున్నానండి. ఇది కొంచెం బ్లౌజ్కి కొంచెం మోడల్ పెట్టమన్నారండి. దానికోసం నేను కొంచెం అలా మోడల్గా చిన్నగా కట్ చేస్తున్నానండి. ఇది వాయిస్ నేను పెట్టడం ఫస్ట్ సారి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏదైనా నా వల్ల తప్పు ఉంటే కొంచెం మన్నించగలరండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయడం కాబట్టి నాకు వాయిస్ ఇవ్వడం కూడా రాదండి. కొంచెం తడబడగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పెద్ద మనసు చేసుకొని వీడియో చూడగలరండి. చంక డౌన్ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం అలా క్రాస్గా వెనక పార్టు సేమ్ క్రాస్గా పెట్టుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అలాగా పెట్టుకోవాలి. వెనక పార్టు కొలతలు అయితే ఏ రకంగా ఉన్నాయో అదేవిధంగా ముందు పార్ట్ కూడా సేమ్ చంక డౌను మొత్తం అలాగే తీసుకోవాలండి. బ్యాక్ పార్టు సేమ్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ కొలతల ఆధారంగానే సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కొలతలు తీసుకోవాలండి. తీసుకున్నాక కింద షేప్ బెల్ట్ అతకడం కోసం 3 ఇంచీలు తగ్గించి కట్ చేసుకోవాలండి. తర్వాత నేను ఫ్రంట్ పార్టు ముందు రౌండ్ కోసం 6 ఇంచీలు తీసుకున్నానండి. 6 ఇంచీలు తీసుకున్నాక అలా కొలత చూసుకోవాలండి. చూసుకున్నాక ఇది ముక్క చాలలేదండి. లైనింగ్ పీస్ చాలకపోవడం వల్ల ఆ 2 ఇంచీలు ఆ ముందు భాగం దగ్గర కొంచెం క్రాస్ దగ్గర ముక్క చాలలేదు చూడండి. అక్కడ నేను అడ్జస్ట్ చేసి కట్ చేస్తానండి. 3 ఇంచీలు 3 ఇంచీలు తగ్గించి కట్ చేసుకుంటాం కదా, అది కింద షేప్ బెల్ట్ కోసం అండి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర
హాఫ్ ఇంచ్ కొంచెం రౌండ్ తీసుకోవాలండి. ఎందుకంటే ముడతలు రాకుండా చెమక దగ్గర నీట్గా ఉంటుందండి, ఫిట్టింగ్ అవుద్ది బాగా బ్లౌజు. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ 6 ఇంచులు తీసుకున్నాను కదండి, అక్కడ చిన్న రౌండ్ తిప్పి గీసుకోవాలండి. ఇప్పుడు అక్కడ హుక్సులు పట్టి నుంచి నేను కొల బ్లౌజ్ లేదు కాబట్టి 4.5 ఇంచులు పొడవు తీసుకున్నానండి. 4.5 ఇంచులు పొడవు తీసుకొని స్ట్రైట్గా అక్కడ మళ్ళీ క్రాస్ కోసం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్గా తీసుకోవాలండి. ఆ మిగిలిన పీస్ ఉంది కదండి, అక్కడ 3 ఇంచులు తగ్గించాం కదా, అక్కడ షేప్ బెల్ట్ వస్తుందండి. అప్పుడు వెనక పార్ట్కి ముందు పార్ట్కి కుట్టాక కరెక్ట్గా సరిపోద్దండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను చెప్పడం కొంచెం కష్టంగా వివరించి చెప్తున్నానండి. నాకు కొంచెం భయంగా ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఏదైనా అలవాటైన వరకు అలాగే ఉంటుంది కదండి, అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని చూడగలరండి. ఈ ఈ బ్లౌజు మోడల్ పెడుతున్నానండి. ఇది కుట్టాక పార్ట్ 2 వీడియో కూడా పెడతానండి, చూడండి. ఇగోండి ఈ బ్లౌజు ఒరిజినల్ క్లాత్ అండి. ఇది లైనింగ్ క్లాత్ దీనిపై పెట్టి కట్ చేస్తానండి. హ్యాండ్స్కి మోడల్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ వర్క్ అనేది 4 మడతలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. లేకపోతే ఒక హ్యాండ్కి ఎక్కువ ఒక హ్యాండ్కి తక్కువ వస్తుందండి. ఈ చమక రౌండ్ దగ్గర చమక డౌన్ దగ్గర ముక్కలు చాలకపోతే మనం వేరే పీసులు అతుక్కోవాలండి. ఇది వెనక పార్ట్ అండి. వెనక పార్ట్ కూడా సేమ్ అలా ఇగోండి, వెనక పార్ట్ నుంచి కట్ చేసిన మోడల్ ఇదండి. చిన్న కుండ షేప్ వచ్చేటట్టు కట్ చేశానండి. ఇప్పుడు ముందు పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. అలా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ మీద కూడా లైనింగ్ క్లాత్ క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలండి, లేకపోతే ఉగ్గులు వస్తాయండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఇంతటితో ఈ వీడియో అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి.